పేరు తేజస్విని. సో ఇవాళ నేను మీకు చెప్పాను కదా, సో ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 1లో నేను ఎక్సర్సైజ్ 1.1 కంటే ముందు ఉన్న టాపిక్స్ అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ 1.1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. నేమ్ ద ప్రాపర్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్లో ఏ ప్రాపర్టీ అయితే ఉందో అది మనం తెలుసుకోవాలి. సో ఫస్ట్ వన్, additive identity. బికాస్ వై ఇట్స్ additive identity? ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ జీరో అనేది ఉంది. జీరో అనేది additive identity. సో దట్ ఈస్ additive identity. సెకండ్ వన్, సో అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. 2 అనేది మనము 3/5 అండ్ 1/2కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. సో అది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ మనము 1తోనే మల్టిప్లై చేస్తున్నాం. సో అది 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. నెక్స్ట్ వన్ కూడా, ఫోర్త్ వన్ కూడా మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఫిఫ్త్ వన్ ఇస్ కమ్యూనికేటివ్ లా. సో ఇది కమ్యూనికేటివ్ అండర్ అడిషన్ అనమాట. బికాస్ 2/5 plus 1/3 is equals to 1/3 plus 2/5. They will be both equal. సో నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి 5/2 into 3/7. సో ఇక్కడ ఇది క్లోజర్ ప్రాపర్టీ అనమాట. క్లోజర్ ప్రాపర్టీ అంటే మల్టిప్లికేషన్. సో నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, దట్ ఈస్ అడిటివ్ ఇన్వర్స్. బికాస్ అక్కడ ఆపోజిట్ సైన్ అనేది తీసుకున్నాము. సో మనం పాజిటివ్ ఉంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్ తీసుకోవాలి. సో దట్ ఈస్ అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ ఎయిత్ వన్, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. బికాస్ అక్కడ రెసిప్రోకల్ అనేది తీసుకున్నాం కాబట్టి అది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ నైన్త్ వన్, మనము 2 అనేది x ఇంకా 6కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి అది 2 డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ రైట్ ద అడిటివ్ అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో అక్కడ మనకి 5 నెంబర్స్ అయితే ఇచ్చారు, 2 ఫ్రాక్షన్స్ అండ్ 3 నెంబర్స్. సో మనం దానికి మల్టిప్లికేటివ్ అండ్ అడిటివ్ ఇన్వర్స్ అనేది రాసుకోవాలి. సో ఇది మీరు చెయ్యండి. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఆపోజిట్ సైన్ ఉండాలి అండ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ -3/5 అడిటివ్ ఇన్వర్స్, దీని అడిటివ్ ఇన్వర్స్ ఏముంటుంది? -3/5 అంటే 3/5 విల్ బి ఇట్స్ అడిటివ్ ఇన్వర్స్. నెక్స్ట్ -3/5 మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రెసిప్రోకల్. సో -5/3 అనేది దీని ఆన్సర్. 0 అడిటివ్ ఐడెంటిటీ 0 plus 0 0 0 minus 0 0. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 0. సో మనం 0కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనేది ఉండదు, ఇది నాట్ డెఫైన్. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఫిల్ ద బ్లాంక్స్. ఆ బ్లాంక్స్ అనేది మనం ఫిల్ చేయాలి. మనము రైట్ సైడ్ ఉన్న దాన్ని యాడ్ చేశాక లెఫ్ట్ సైడ్ దాన్ని, రైట్ సైడ్ మనకి ఆన్సర్ ఉంది. సో మనం దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసాం, మల్టిప్లై చేసినా కానీ మనకి ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. మల్టిప్లై 2/11 బై రెసిప్రోకల్ ఆఫ్ -5/14. సో మనం 2/11 అనేది -5/14 రెసిప్రోకల్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు 14/5తోనే మల్టిప్లై చేయాలి 2/11 అనేది. సో ఇది మల్టిప్లై చేయాలి, మనకి ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు 2/11తోనే -14/5 అనేది మనము మల్టిప్లై చేసుకోవాలి. సో ఈ రెండిట్లనైతే మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏమైనా క్యాన్సిలేషన్
కాబట్టి యూజ్. సో ఇప్పుడు మనం దీంట్లో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ తీసుకోవాలి. తీసుకొని మనం ఫస్ట్ ఎల్హెచ్ఎస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేది ఆర్హెచ్ఎస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం మనము. సో క్వశ్చన్ చూసుకుందాం. 5/4 ప్లస్ మైనస్ 1/2 ప్లస్ మైనస్ 3/2. సో ఇది మన ఎల్హెచ్ఎస్ ఫామ్ అన్నమాట ఇది. సో ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ ఈ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో 5/4 యాస్టీస్ రాసుకుందాం. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో 5/4 మైనస్ 1/2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ 3/2. ఇలా మన డినామినేటర్స్ అనేది డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనము దీన్ని ఎల్సిఎం అయితే తీసుకోవచ్చు. సో దీన్ని ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. 2 and 4. సో దీని ఎల్సిఎం వచ్చేసి 4. దీని ఎల్సిఎం సో 4 ఇక్కడ డినామినేటర్ 4 ఉంది కాబట్టి యాషెస్ డినామినేటర్ రాస్తున్నాం. 2 into 2 4. సో 2 1s are 2 2 minus 2 2s are 4 2 3s are 6 minus 6. So 5 minus 2 minus 6 minus 8. 5 minus 8 minus 3. సో minus 3/4 మనకి LHS అన్నమాట. ఇది ఫిఫ్త్ క్వశ్చన్. నెక్స్ట్ RHS ఫైండ్ అవుట్ చేసుకుందాం. RHS చూసుకుందాం. సో RHS LHS RHS ఏమి ఇచ్చాడు, కాకపోతే ఇవి బ్రాకెట్స్ అనేటివి డిఫరెంట్ ఫామ్ లో ఇచ్చారు. సో ఇప్పుడు మనం RHS ఫైండ్ అవుట్ చేసుకోవాలి. RHS సో 5/4 అనేది యాస్టీస్ రాసుకోవాలి. ప్లస్ ఇంటూ మైనస్ 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 1/2 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ 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 3/2. సో ఇక్కడ కూడా డినామినేటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం మనం ఆల్రెడీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ తీసుకుందాం. 4 అనేది మనకి ఎల్సిఎం వచ్చింది. సో డినామినేటర్ 4 4 4 యాస్టీస్ ఉంది. సో 5 minus 2 minus 6. So minus 2 minus 6 minus 8. 5 minus 6 minus 3. So minus
సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి ఎవాల్యుయేట్ ద నెంబర్ ఆఫ్టర్ రీఅరేంజ్మెంట్. సో మనం దాన్ని రీఅరేంజ్ చేయాలి. అవి అసెండింగ్ టు డిసెండింగ్ ఫామ్ లో అయినా లేదంటే డిసెండింగ్ ఫామ్ లో అయినా అరేంజ్ చేశాక మనం వాటిని ఎవాల్యుయేట్ చేయాలి. ఎవాల్యుయేట్ అంటే అక్కడ అడిషన్ ఇస్తే అడిషన్, వాళ్ళు ఏ ఆపరేషన్ ఇస్తే ఆ ఆపరేషన్ చేయాలి. సో సెవెంత్ వన్ చూసుకుందాం. సో మనకి వీళ్ళు బ్రాకెట్స్ లో కూడా ఇవ్వచ్చు ఆర్ ఐదర్ కామన్ గా ఇస్తారు. సో ఇప్పుడు మనము దీన్ని రీఅరేంజ్ చేసుకోవాలి. ఐదర్ వీ కెన్ అరేంజ్ ఇన్ ఫామ్. సో ఇక్కడ టూ డినోమినేటర్స్ ఈ రెండు సేమ్ ఉన్నాయి అండ్ ఈ రెండు సేమ్ ఉన్నాయి డినోమినేటర్స్. సో మనం ఫస్ట్ ఇవన్నీ రాసుకోవచ్చు అండ్ ఐదర్ ఇవన్నీ రాసుకోవచ్చు. సో ఇలా రాసుకోకుండా డైరెక్ట్ గా మనము ఎల్సిఎం చేసుకోవచ్చు కూడా. 3/5 ప్లస్ 7/3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో మైనస్ 2/5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2/3. సో వీటి ఎల్సిఎం తీసుకుందాం. 5 and 3 ఎల్సిఎం. సో వీటి ఎల్సిఎం వచ్చేసి 15. ఎల్సిఎం 15 అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు కామన్ తీసుకొని 5 3s are 15. సో 3 3s are 9 ప్లస్ 3 5s are 15. 5 7s are 35. సో ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకొని పెట్టేసుకుందాం. 5 3s are 15. 3 2s are 6 అండ్ మైనస్ 3 5s are 15. 5 2s are 10. సో ప్లస్ యాడ్ ఉన్నాయి, యాడ్ సింబల్ ఉన్నాయి, యాడ్ చేసుకోవచ్చు. నెగటివ్ సింబల్ ఉన్నాయి, సబ్ట్రాక్ట్ చేసేసుకుందాం. సో ఇక్కడ మైనస్ 10 మైనస్ 6 మైనస్ 16. సో 35 ప్లస్ 9 44. 44 minus 16. సో మనకి ఆన్సర్ వచ్చేసి 28/15 వచ్చింది. ఇఫ్ వీ కెన్ క్యాన్సల్, ఒకవేళ మనం దీన్ని క్యాన్సల్ చేసి ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లో రాసుకోగలిగితే మనం రాసుకోవచ్చు. ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లో కూడా రాయొచ్చు దీన్ని. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ దిస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో సబ్ట్రాక్ట్ వాళ్ళు మనకి 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫ్రాక్షన్ ఫామ్ లో, ఇంటీజర్ ఫామ్ లో ఇచ్చారు. సో మనం వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి ఆ నెంబర్స్ ని. సో విల్ గో టు 8th క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 3/4 ఫ్రమ్ 1/3. అంటే 1/3 లో నుంచి 3/4 అనేది మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంతకు ఏం చెప్పాను కదా, డినామినేటర్స్ అనేది డిఫరెంట్గా ఉంటే మనం ఎల్సిఎం తీసుకొని ఆ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 8th వన్ ఫస్ట్. 3/4 ఫ్రమ్ 1/3. సో ఇప్పుడు 1/3 మైనస్ 3/4 అనేది చెయ్యాలి. సో ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇది రెండు డిఫరెంట్ డినామినేటర్స్ కదా. సో మనం దీన్ని లైక్ డినామినేటర్ కన్వర్ట్ చేయాలి. ఎల్సిఎం తీసుకున్నాం. తీసుకొని 12 is LCM. So 3 4s are 12, 4 1s are 4, 4 3s are 12, 3 3s are
8 LCM ఫైండ్ అవుట్ చేసుకుందాం. 2 1s are 2 4s and 2. So 2 to the 4, 4 to the 8. దీని LCM వచ్చేసి 8. So 2 4s are 8. 4 3s are 12 minus 12. Minus 12 plus 5. So x is equals to minus 7/8. So మనకి ఇక్కడ x వచ్చేసి minus 7/8. సో మనము ఇప్పుడు minus 5/8 కి minus 7/8 minus 5/8 plus minus 7/8 మనకి minus 3/2 అనేది ఇస్తుంది. So this is the ninth solution. So మనకి ఇంకా still we have 4 questions left. So if you want you can note down it or not. So is subtraction associative under rational numbers? సో ఇప్పుడు మనం ఇది చూద్దాం. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ దీనికి ఫార్ములా ఎట్లా ఉంటుంది? సో a minus b minus b minus c is equals to a minus b minus c. సో మనం ఇప్పుడు a ప్లేస్ లో b ప్లేస్ లో c ప్లేస్ లో ఏవైనా ఒక 3 ఇంటిజర్స్ తీసుకొని మనము దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను a1 b2 c3 తీసుకున్నాను. మీరు ఏమైనా తీసుకోవచ్చు. సో a1 minus 2 minus 3 is equals to 1 minus 2 minus 3. 1 minus 2 plus 3 is equals to 1 minus 2 minus 3. Minus 1 plus 3 is equals to 1 minus 5. 2 is సో ఇక్కడ మనకు 2 is equals to minus 4 వచ్చింది. సో 2 అనేది minus 4 కి ఈక్వల్ కాలేదు అండ్ minus 4 అనేది 2 కి ఈక్వల్ కాలేదు. సో therefore they both are not equal. So subtraction is therefore subtraction is not associative under rational numbers. Therefore subtraction is not associative under rational numbers. సో మీరు ఈ a b అండ్ c ప్లేసెస్లో మీరు ఏ ఇంటీజర్స్ అయినా తీసుకోవచ్చు. దేన్నైనా సరే ఏ ఇంటీజర్స్ అయినా సరే తీసుకొని ఆ ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెక్ చేయొచ్చు మీరు కూడా. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. వెరిఫై దట్ మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్. సో వీళ్ళు మనకి 2 నెంబర్స్ అనేది ఇచ్చారు. నేను మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ సెకండ్ వన్ మీరు మీ ఓన్గా చేసుకోవాలి. సో ఇది 11th క్వశ్చన్. మీకు 10th క్వశ్చన్ అనేది 9th క్వశ్చన్ ప్యాటర్న్లో ఉంది. సో అది మీకు హోంవర్క్. మీరు అది చేసి కామెంట్స్లో ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ విల్ గో టు 12th క్వశ్చన్.
హోంవర్క్ ఇచ్చాను అండ్ 8th క్వశ్చన్లో కూడా ఇచ్చాను. థర్డ్ వన్ నెక్స్ట్ 10th క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అనేది నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. మీరు ఇవి చేసి నాకు కామెంట్స్లో ఆన్సర్స్ చెప్పండి. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినా తప్పైనా సరే నేను చూస్తాను, చెక్ చేసి ఎస్ ఆర్ నో పెడతాను. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకుందాం. రైట్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ అడిటివ్ ఐడెంటిటీ. సో ఇప్పుడు సెట్ ఆఫ్ నెంబర్స్, ఏ సెట్ నెంబర్స్లో అడిటివ్ ఐడెంటిటీ అనేది ఉండదు. సో అసలు అడిటివ్ ఐడెంటిటీ అంటే ఏంటి? జీరో. సో జీరో ఎందులో ఉండదు? న్యాచురల్ నెంబర్స్లో జీరో అనేది ఉండదు. బట్ హోల్ నెంబర్స్లో జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. న్యాచురల్ నెంబర్స్లో జీరో ఉండదు కాబట్టి దీని ఆన్సర్ న్యాచురల్ నెంబర్స్. ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డు నాట్ హ్యావ్ ఎనీ అడిటివ్ ఐడెంటిటీ ఈస్ న్యాచురల్ నెంబర్స్. సెకండ్ వన్లోకి వెళ్ళిపోదాం. ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. సో ఏ రేషనల్ నెంబర్కి అసలు రెసిప్రోకల్ అనేది ఉండదు. రెసిప్రోకల్ అంటే ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఈక్వల్స్ కదా, సో దేనికైతే ఉండదు. సో మనం ఇందులో సెకండ్ 1.1లో సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. సెకండ్ క్వశ్చన్లో థర్డ్ వన్ జీరో ఉంది. సో జీరోకి మల్టిప్లికేటివ్ ఈక్వల్స్ అనేది ఉండదు. దీని ఆన్సర్ జీరో. నెక్స్ట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ఎ నెగటివ్ రేషనల్ నెంబర్ ఈజ్. సో నెగటివ్ రేషనల్ నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ -8/9. సో ఈ రేషనల్ నెంబర్ ఉంది, దీనికి రెసిప్రోకల్ ఏమొస్తుంది? -9/8. దీని రెసిప్రోకల్ వస్తుంది. సో దట్ ద రెసిప్రోకల్ ఆఫ్ నెగటివ్ రేషనల్ నెంబర్ ఇస్ నెగటివ్ నెంబర్ is also a negative rational number. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇదే కాదు, ఏ నెగటివ్ రేషనల్ నెంబర్ తీసుకున్నా సరే దాన్ని రెసిప్రోకల్ చేస్తే మీకు నెగటివ్ రేషనల్ నెంబర్ మాత్రమే వస్తుంది. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద 1.1 ఎక్సర్సైజ్. ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ అయిపోయింది. సో మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్లో టాపిక్స్ చూద్దాం. మనకి దానికి నెంబర్ లైన్ నేర్చుకోవాలి. మీడియా ఎలా అయితే మిడిల్ నెంబర్స్ కనిపెట్టవచ్చు అవి చూసుకోవాలి. డెసిమల్ నెంబర్స్, సో మిడిల్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ప్రాసెస్ అనేది మనం నేర్చుకోవాలి. సో నేను ఇవన్నీ మీకు నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాను. సో గాయస్, మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొంతమంది మీలాంటి స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. సో వాళ్ళు కూడా మీలానే చదువుకోగలుగుతారు, మీలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది వాళ్ళకు కూడా. సో మీరు ఈ వీడియోని అనేది